శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేడు ఉగాది పండుగ కాబట్టి శ్రీ పరాభవనామ సంవత్సరం యొక్క ఫలితాంశము పంచాంగ శ్రవణము చేస్తే ఎలాంటి ఫలితాలు తెలుస్తాయో మనము వాటి గురించి ఈరోజు వివరణ తెలుసుకుందాము. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పంచాంగ శ్రవణము ప్రారంభిద్దాము. ఈ సంవత్సరానికి పేరు శ్రీ పరాభవనామ సంవత్సరము. ఈ తిథి వార నక్షత్ర యోగ కరణాలు అనేటువంటి 5 అంగాలను కలిపి పంచాంగము అని అంటారు. కాబట్టి ఉగాది పండుగ నాడు కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ పంచాంగ శ్రవణం చేయడం వలన, పంచాంగ శ్రవణం వినడం వలన అత్యంతమైనటువంటి ఆరోగ్యము, ధనము, విద్య, ఆయురారోగ్య భోగ భాగ్యాలు కలుగుతాయని, గంగా స్నానము చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుందని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ ఉగాది పండుగ నాడు ప్రారంభమయ్యేటువంటి ఈ నూతన పంచాంగము శ్రీ పరాభవనామ సంవత్సరం అని పేరు. మనకు తెలుగు సంవత్సరాల పేర్లు 60 ఉంటాయి. అందులో ఈ సంవత్సరానికి శ్రీ పరాభవనామ సంవత్సరం అనేటువంటి పేరు కలదు. ఈ పరాభవనామ సంవత్సరం అంటే ఏమిటి, ఆ పేరుకున్నటువంటి అర్ధతాత్పర్యములు ఏమిటో తెలుసుకుందాం. పరాభవాబ్దే రాజానః ప్రాప్తువంతి పరాభవం భవంతి క్షుద్ర ధాన్యాన్ని ప్రభూతాని సువృష్టయః. ఈ శ్లోకానికి ఉన్నటువంటి అర్థం తెలుసుకుంటే మనకు ఒక నీతిని తెలియజేస్తుంది. అపజయాన్ని ఇచ్చే సంవత్సరంలో రాజులు అపజయాన్ని పొందుతారు. అలాగే మంచి వర్షాలు కురిస్తే చిన్న ధాన్యాలు ఎక్కువగా పండుతాయి. తాత్పర్యం, ఈ శ్లోకము ఒక నీతిని చెబుతుంది. అదేమిటంటే అపజయాన్ని ఇచ్చే సంవత్సరంలో రాజులు అపజయాన్ని పొందుతారు. అలాగే మంచి వర్షాలు కురిస్తే చిన్న ధాన్యాలు ఎక్కువగా పండుతాయి. ఇది ఒక సామాన్య సూత్రం. అపజయాన్ని ఇచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు అపజయం పొందడం సహజమే. అలాగే మంచి పరిస్థితులు ఉన్నప్పుడు మంచి ఫలితాలు కూడా వస్తాయి. ఇది కూడా సహజమే. ఇది ఒక ప్రాకృతిక నియమం. ఇది మానవ జీవితంలో కూడా వర్తిస్తుంది. మనం మన జీవితంలో ఎప్పుడైనా అపజయాన్ని పొందితే అది మనకు ఒక పాఠం నేర్పుతుంది. అలాగే మనం మన నిత్య జీవితంలో విజయాన్ని పొందితే అది మనకు ఒక ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ శ్లోకము మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. అదేమిటంటే జీవితంలో ఎప్పుడూ ఒకేలా ఉండదు. అపజయాలు విజయాలు మన జీవితంలోని భాగాలు. మనం ఎప్పుడు స్థిరంగా ఉండాలి. అపజయాలను స్వీకరించి విజయాలను ఆస్వాదించడమే. దీన్ని గమనిస్తే ఆయురారోగ్యములతో మన నిత్య జీవితంలో సుఖ సంతోషాలతో ఉండగలము. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సర పంచాంగ ఫలితాంశము తెలుసుకుంటే ఈ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరమున రాజు సస్యాధిపతి నీరసాధిపతి గురుడు, మంత్రి కుజుడు, సేనాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి చంద్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి శని, ఇట్లు నవనాయకులలో 7 ఆధిపత్యములు శుభులకు, 2 ఆధిపత్యములు పాపులకు ఏర్పడినవి. అలాగే 30 ఆధిపత్యములందు 7 ఆధిపత్యములు పాపులకు, 23 ఆధిపత్యములు శుభులకు ఏర్పడినవి. ఈ సంవత్సరమున పశుపాలకుడిగా, దొడ్డి నుండి విడిపుంచువానినిగా శ్రీకృష్ణునికి, దొడ్డి పెట్టువానినిగా బలరామునికి ఆధిపత్యం లభించినది. పశువులు ఆరోగ్యకరముగా ఉంటూ సుభిక్షముగా ఉండగలవు. 4 కుంచముల వర్షము మధ్యమ వర్షములు కురియును. ఈ వర్షమునందు 8 భాగములు సముద్రం పైన, పర్వతములపైన 9 భాగములు, భూమి మీద 3 భాగములు వర్షించును. ఈ సంవత్సరమున బ్రాహ్మణుని చేతిలో కొంచెం ఉండును. సామాన్య వర్షము ఆలోచితముగా కాకుండా వైశాఖములో కొన్ని ఉండి నిజ జ్యేష్ఠమాసములో
ఆషాఢ బహుళం పక్షమందు శ్రావణ భాద్రపద మాసములందు సామాన్యముగా వర్షములు ఉంటూ తూర్పు వానలు సగటుగా కురుస్తాయి. 16 వీసముల యందు 9 వీసముల పంట ఫలించగలదు. పూర్వ సస్యముల కంటే ఉత్తర సస్యములు సమృద్ధిగా ఫలించును. అన్ని రకముల పంటలు బాగుగా ఫలించును. ఈ సంవత్సరమున మన ప్రాంతములందు కనిపించు గ్రహణములు లేవు. జ్యేష్ఠమాసము ఈ సంవత్సరము అధిక మాసముగా ఏర్పడినది. 2 జూను 2026 నుండి శ్రీ యమునా నదికి పుష్కరములు ప్రారంభమగును. ఇవి 12 రోజులు కొనసాగుతాయి. సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. కలియుగ గతాబ్దములు 5127 సంవత్సరములు. ఫసలి సన్ 1435-36 సంవత్సరం. హూన శకము 2026-27 సంవత్సరము. శ్రీ శంకరాచార్య సంవత్సరములు 2097. శాలివాహన శకాబ్దములు 1948 సంవత్సరం. హిజరీ సన్ 1447-48 సంవత్సరం. భారత స్వాతంత్ర్య శకము 79-80 సంవత్సరము. శ్రీ రామానుజాచార్య సంవత్సరము 1009 సంవత్సరములు. అలాగే ఈ పంచాంగ శ్రవణములో భాగంగా 12 రాశులు, ఆ యొక్క రాశులకు ఉన్నటువంటి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యములు, అలాగే గోచార ఫలితాలు కూడా తెలుసుకుందాము. మొదట మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయము 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. రాశికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. కర్కాటక రాశి ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. సింహరాశి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 2. కన్యారాశి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. తులారాశి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. వృశ్చిక రాశి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. ధనస్సు రాశి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. మకరం ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 2. కుంభం ఆదాయం 2, అవమానం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. మేషరాశి ఫలితములు. మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. మేషరాశి వారికి ఉగాది నుండి జూన్ 1వ తేదీ వరకు గురుడు 3వ స్థానంలో, జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుడు 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. అలాగే మేషరాశి వారికి నేటి నుండి సంవత్సరం మొత్తము శనీశ్వరుడు 12వ స్థానంలో సంచరిస్తాడు. కాబట్టి మేషరాశి వారు గ్రహచార స్థితి మామూలుగా ఉంది కాబట్టి అన్ని విధాలుగా తగు జాగ్రత్తలు పాటించడం మంచిది. రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. వృషభ రాశి వారికి నేటి నుండి జూన్ 1వ తేదీ వరకు గురుడు 2వ స్థానంలో సంచరించడం శుభ ఫలితాలు వస్తాయి. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుడు 3వ స్థానంలో సంచరించడం వలన కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే వృషభ రాశి వారికి శనైశ్చరుడు నేటి నుండి
లాభస్థానంలో సంవత్సరం మొత్తం సంచరిస్తాడు కాబట్టి అనుకూలమైనటువంటి శుభ ఫలితాలే వస్తాయి. కార్యసిద్ధి, ఆరోగ్యము, విద్య, ఉద్యోగము, విదేశీ యోగాలు కూడా ప్రాప్తిస్తాయి. 3వ రాశి మిథున రాశి. మిథున రాశికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. మిథున రాశి వారికి గురుడు నేటి నుండి జూన్ 1వ తేదీ వరకు 1వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఆ తదుపరి గురుడు జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు 2వ స్థానంలో సంచరిస్తాడు కాబట్టి జూన్ వరకు మామూలుగా ఉంది. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు 2వ స్థానంలో గురుడు సంచరిస్తే ఆరోగ్య శక్తి, కుటుంబాభివృద్ధి, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు, చేసేటువంటి సంకల్పాలు కూడా నెరవేరుతాయి. మిథున రాశి వారికి నేటి నుండి శనీశ్వరుడు సంవత్సరం మొత్తము 10వ స్థానంలో సంచరిస్తాడు కాబట్టి ఉద్యోగములో, వ్యాపారములో, ప్రయాణ విషయములో కడు జాగ్రత్తలు పాటించాలి. 4వ రాశి కర్కాటక రాశి. కర్కాటకానికి ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. కర్కాటక రాశి వారికి నేటి నుండి జూన్ 1వ తేదీ వరకు గురుడు 12వ స్థానంలో సంచరించడం అశుభము. అలాగే జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుడు 1వ స్థానంలో సంచరించడం కూడా అనుకూలమైంది కాదు. కర్కాటక రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో గురుడు బలంగా, అనుకూలంగా లేడు. అలాగే కర్కాటక రాశి వారికి శనీశ్వరుడు నేటి నుండి సంవత్సరం మొత్తము 9వ స్థానంలో శనీశ్వరుడు సంచరించడం వలన ఆర్థికపరమైన, ఉద్యోగపరమైన, విద్యాపరమైనటువంటి రంగములలో కడు జాగ్రత్తలు పాటించాలి. 5వ రాశి సింహరాశి. సింహానికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 2. సింహరాశి వారికి నేటి నుండి గురుడు జూన్ 1వ తేదీ వరకు లాభస్థానంలో సంచరించడం అత్యంత శుభమైంది. అలాగే జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుడు 12వ స్థానంలో సంచరించడం వలన ఆరోగ్య విషయంలో కడు జాగ్రత్తలు పాటించాలి. సింహరాశి వారికి గురుడు బలహీనంగా ఉంటాడు. అలాగే శనీశ్వరుడు ఈ సంవత్సరం మొత్తము 9వ స్థానంలో సంచరించడం వలన, అలాగే 8వ స్థానంలో సంచరించడం వలన ఆరోగ్య విషయంలో, ధన సంబంధమైనటువంటి విషయంలో అటు జాగ్రత్తలు పాటించాలి. 6వ రాశి కన్యారాశి. కన్యారాశికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. కన్యారాశి వారికి గురుడు నేటి నుండి జూన్ 1వ తేదీ వరకు 10వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగములలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుడు లాభస్థానంలో సంచరించడం వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగములలో అనుకూలమైనటువంటి లాభాలు కలుగుతాయి. ఈ కన్యా రాశి వారికి శనీశ్వరుడు సంవత్సరం మొత్తము 7వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి వివాహాది శుభకార్యములలో ఆటంకాలు కూడా ఏర్పడవచ్చును. 7వ రాశి తులారాశి. తులారాశికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. తులారాశి వారికి నేటి నుండి గురుడు జూన్ 1వ తేదీ వరకు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి శుభకార్యములు, తీర్థయాత్రలు, దైవానుగ్రహ శక్తి కూడా పొందేటువంటి యోగం కనిపిస్తుంది. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుడు తులారాశి వారికి అనుకూలంగా లేడు కాబట్టి ఒకటి జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, ఉద్యోగము, విదేశీ సంబంధించినటువంటి ప్రయాణాలలో ఒకటి జాగ్రత్తలు తీసుకోవాలి. తులారాశి వారికి ఈ సంవత్సరం మొత్తము శని మహాత్ముడు 6వ స్థానంలో సంచరించడం వలన కార్యసిద్ధులు, ఆరోగ్యము, ధనము, ఉన్నతమైనటువంటి చదువులు, విదేశీ రంగానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా నెరవేరుతాయి. అలాగే 8వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. వృశ్చిక రాశి వారికి గురుడు నేటి నుండి జూన్ 1వ తేదీ వరకు 8వ స్థానంలో సంచరించడం వలన ఆరోగ్య విషయంలో, ఆర్థికపరమైనటువంటి ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశికి జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుడు భాగ్యస్థానంలో సంచరించడం వలన అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే వృశ్చిక రాశి వారికి శనీశ్వరుడు ఈ సంవత్సరం మొత్తము 5వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి విద్య, ఉద్యోగము, ప్రయాణములు,
విదేశీ సంచారానికి సంబంధించిన ఆలోచనలు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. 9వ రాశి ధనుస్సు రాశి. ధనస్సుకు ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. ధనస్సు రాశి వారికి నేటి నుండి జూన్ 1వ తేదీ వరకు గురుడు 7వ స్థానంలో సంచరించడము వివాహాది శుభకార్యములు, తీర్థయాత్రలు, దైవకృప, భక్తి ప్రపత్తులతో తులతూగుతారు. అలాగే జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుడు 8వ స్థానంలో సంచరిస్తాడు. కాబట్టి ఆ రోగగ్రస్తులకు ఆరోగ్య శక్తి ఇచ్చేటువంటి గ్రహము గురుడే. కాబట్టి 8వ స్థానంలో సంచరించడము ఆరోగ్యవంతమైనటువంటి శుభ ఫలితాన్ని ప్రసాదిస్తాడు. ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం మొత్తము శనీశ్వరుడు 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి వ్యాపారములలో, ప్రయాణములలో కడు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. 10వ రాశి మకర రాశి. మకర రాశికి ఆదాయం 2, వ్యయం 6, ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 2. మకర రాశికి రాష్ట్రాధిపతి శనీశ్వరుడు 3వ స్థానంలో సంవత్సరం మొత్తం సంచరిస్తాడు. కాబట్టి అన్ని విధాలుగా లాభసాటిగా కలిసొస్తుంది. అలాగే మకర రాశి వారికి నాటి నుండి జూన్ 1వ తేదీ వరకు గురుడు 6వ స్థానంలో సంచరించడం ప్రతికూలమైంది. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుడు 7వ స్థానంలో సంచరిస్తాడు. కాబట్టి వివాహాది ప్రయత్నములు, ఉన్నత ఉద్యోగములు, విదేశానికి సంబంధించినటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. 11వ రాశి కుంభరాశి. కుంభరాశికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. కుంభరాశి వారికి గురుడు జూన్ 1వ తేదీ వరకు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి అనుకూలమైనటువంటిదే. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుడు 6వ స్థానంలో సంచరించడం వలన కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితి కలదు. అలాగే కుంభరాశి వారికి రాష్ట్రాధిపతి శనీశ్వరుడు 2వ స్థానంలో సంచరించడం వలన ఆర్థిక బలము, ఆరోగ్యము, ధన సంబంధమైనటువంటి శుభాలు, నూతన ప్రయాణాలు, విదేశీ ప్రయత్నములు కూడా కలిసి వస్తాయి. 12వ రాశి మీనరాశి. మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 17, రాజ్యపూజ్యం 7, అవమానం 2. మీనరాశి వారికి లగ్నస్థానంలో ఈ సంవత్సరం మొత్తం శనీశ్వరుడు సంచరిస్తాడు. కాబట్టి ఆరోగ్య విషయంలో నూతనమైనటువంటి ప్రణాళిక వ్యవస్థలో కడు జాగ్రత్తలు పాటించాలి. మీనరాశి వారికి జూన్ 1వ తేదీ వరకు గురుడు 4వ స్థానంలో సంచరించడం వలన భూ, గృహ, విద్య, ఉన్నత విదేశీ సంబంధమైనటువంటి యోగాలు ప్రాప్తిస్తాయి. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుడు 5వ స్థానంలో సంచరించడం వలన వివాహాది ప్రయత్నములు, ఉన్నత ఉద్యోగములు, సత్సంతాన ప్రాప్తి, జ్ఞానశక్తి అనేది అనేక విధాలుగా పెరుగుతూ శుభమైనటువంటి ఫలితాలను కూడా పొందుతారు. అలాగే ఈ పరాభవనామ సంవత్సరంలో వాతావరణ పరిస్థితులు కూడా అత్యంత అనుకూలప్రదంగానే ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరము కాలం దేని మీద వచ్చిందనేటువంటి ప్రశ్నకు సమాధానము ఆరుద్రకార్త ప్రకారం తీసుకుంటే ఏనుగు వాహనం అవుతుంది. కాబట్టి స్వల్పమైనటువంటి వాతావరణమే, అది కూడా పంటలకు అనుకూలంగా పడేటువంటి వర్షం కురుస్తుంది. కాబట్టి వాతావరణ పరిస్థితి గతులు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాయి. స్వస్తి.